హాట్ అంశాలపై న్యూస్ బెంచ్కి స్వాగతం. కాంగ్రెస్ తెలుగుదేశం రాజకీయాలు ఒకప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం రాజకీయాలు ఇప్పుడు. ఈ రాజకీయాల్లో కూడా కొత్త కోణం ఏంటంటే, ఇదివరకటి రోజుల్లో ఒక కేసు పెట్టాలంటే, ఒక అరెస్ట్ జరగాలంటే చాలా పెద్ద తతంగా ఉండేది. ఇప్పుడు కేసు సులభం, అలాగే అరెస్టులు సులభం, బెయిళ్ళు సులభం. అట్లాంటి సిచ్యుయేషన్స్ ఉన్నాయి. ప్రతీకార రాజకీయం అన్నటువంటిది చాలా క్యాజువల్గా నడుస్తున్నటువంటి రోజులు. అయితే అది తప్పు అనే కంటే కూడా తప్పదు అనేటటువంటి రోజులు నడుస్తున్నాయి. ఈ దశలో వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడం అన్నటువంటిది ప్రతీకారం అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంటే, అలాంటిది ఏం లేదు, చట్టబద్ధంగానే అరెస్ట్ చేశామని తెలుగుదేశం ప్రభుత్వం అంటుంది. ఎవరు ఏమన్నారు అన్న రాజకీయాలు పక్కన పెడితే, వంశీ అయితే ప్రస్తుతం ఒక కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. అతని మీద ఇంకొక 17 కేసులు ఉన్నాయి. ఇలాంటి వ్యక్తి బయట సమాజంలో తిరగడానికి ప్రమాదం, ఇట్లాంటి వ్యక్తి వల్ల సమాజానికి ప్రమాదం కాబట్టి అతన్ని ఖచ్చితంగా జైల్లోనే ఉంచాలి. ఇంకా మరికొన్ని కేసులు కూడా అతని మీద పెట్టబోతున్నారు అన్నటువంటిది ప్రస్తుతం బయటకు వస్తున్నటువంటి అంశం. ఈ వ్యవహారంలో అసలు వంశీ మీద పెట్టిన కేసు ఏంటి, ఆ కేసు తర్వాత ఏం జరగబోతుంది, అంశాన్ని సంబంధించి ప్రస్తుతం అంతా మాట్లాడేందుకున్నారు హైకోర్టు న్యాయవాది బాలా. నమస్తే. నమస్తే. ఏమంటారు, అసలు ఈ కేసుని ఎలా చూడాలి? ఒకటి సాయి గారు, ఈ విధంగా కానీ కేసెస్ని, అంటే ఒక వ్యక్తి సపోజ్ ప్రతి ఒక్కరు కేసులు పెట్టుకోవడం సహజము, అలానే కాంప్రమైజ్లో అవ్వడం కూడా సహజము. ఆ కాంప్రమైజ్ అయ్యే సందర్భాలలో చాలా సందర్భాలు మనం చూస్తుంటాం. ట్రయల్ కోర్టులో కావచ్చు, లేకపోతే హైకోర్టుకు వచ్చినప్పుడు కావచ్చు, లేకపోతే సెషన్ కోర్టులో కావచ్చు. కొన్ని సందర్భాలలో అంత ఇంగ్రీడియంట్స్ లేనప్పుడు కాంప్రమైజ్ అవ్వండి అనేది జనరల్గా జరుగుతుంటుంది డిస్కషన్. లోక్ అదాలత్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. లోక్ అదాలత్లో ట్రాన్స్ఫర్ అవ్వడమో, లేకపోతే వాళ్ళు ఏదైనా మాట్లాడుకొని సెటిల్మెంట్స్ చేసుకొని రాజీలు పడడమో చేయడంలో తప్పు లేవు. కానీ ఆ రాజీలు పడిన తర్వాత కూడా మళ్ళీ ఎక్స్ అనే పర్సన్ ఏవో కొన్ని ఇంటిమిడేషన్ చేసి, లేకపోతే ఎక్స్పెక్టేషన్స్ ఇచ్చి, లేకపోతే ఇంకోటి చేసి, లేదు అది మాకు బలవంతంగా చేశారు అనే ఒక ట్రెండ్ తీసుకొస్తే ఇది చాలా బ్యాడ్ ప్రెసిడెంట్. ఎందుకు బ్యాడ్ ప్రెసిడెంట్ అవుతుందంటే, 2015లో మినిమైజ్ ద లిటిగేషన్ పాలసీ అని చెప్పేసి ఒకటి వచ్చింది. ఎందుకంటే లిటిగేషన్ని తగ్గించమని చెప్పేసి. కానీ ఇక్కడ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, వెండెట్టా పాలిటిక్స్లో లాని చేతిలో తీసుకునేసి అబ్యూజ్ ఆఫ్ ప్రాసెస్ అంటారు దీన్ని. అంటే ఇది చాలా సీరియస్. ఇది కోర్టుల దృష్టికి వచ్చినప్పుడు చాలా సీరియస్గా చూస్తుంది. ఎందుకంటే లాని మీరు ఒక విక్టిమ్ యూజ్ చేయాలి, కానీ మీరు ఆ విక్టిమ్ అనే పదాన్ని టూల్గా యూజ్ చేయకూడదు, ఒక మెటీరియలిస్టిక్ టూల్గా యూజ్ చేయకూడదు. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇప్పుడు ఈరోజు మనం చూస్తే అతను ఎప్పుడో పెట్టిన కేసు దాని మీద అంట, అతను విత్డ్రా చేసుకున్న దానికంట బెదిరించారు, కిడ్నాప్ చేశారు, ఇంకోటి చేశారని చెప్పేసి ఈరోజు కేసు పెట్టారు. SC ST కూడా కేసు పెట్టారని చెప్పేసి ఆయన తీసుకెళ్ళడం అని జరిగింది. పాయింట్ నెంబర్ 1 ఫస్ట్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన టైంలో కూడా నేను కూడా ఆ రోజు చాలా వరకు మాట్లాడిందంటే, జైల్ ఈస్ ఎక్సెప్షన్, బెయిల్ ఈస్ రైట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఈ వ్యక్తి ఇంత దుర్మార్గుడు, దుష్టుడు, సమాజానికి కరెక్ట్ కాదు అనుకున్నప్పుడు హీ మే నాట్ బి ఎ లెజిస్లేటర్. జనాలు ఓట్లు వేస్తున్నారంటే అర్థం ఏంటి? వన్స్ హీ ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు ద లెజిస్లేషన్ ఇన్ ద సెన్స్ హీ ఈజ్ అ పర్సన్ ఇస్ ద రైట్ పర్సన్ టు హోల్డ్ ద చైర్, అండ్ అక్కడ అసెంబ్లీలో హీ కెన్ రైజ్ హిస్ వాయిస్. మరి హూ కెన్ డిసైడ్ ఇతను సమాజానికి మంచివాడు కాదని ఎవరు డిసైడ్ చేయాలి? సమాజం డిసైడ్ చేయాలి, నాట్ అ పోలీస్ ఆర్ నాట్ ఎనీబడి. ఎలాంటి వాళ్ళని డిక్లేర్ చేస్తుంది కోర్ట్ అంటే, చాలా క్రూరమైన మనుషుల్ని చంపేసి పెద్ద ధగ్స్ లాంటి వాళ్ళని అప్పుడు కోర్టు డిసైడ్ చేస్తుంది. నిజంగా అంత క్రూరత్వంగా ఒక వ్యక్తిని చంపినప్పుడు, అంటే మనం రీసెంట్గా చూసాం హైదరాబాద్లో ఒక వైఫ్ని ఒక మిలిటరీ పర్సన్ ఏ విధంగా అయితే క్రూరంగా చంపేశారో, అలాంటి వ్యక్తులు సమాజానికి నిజంగా ఇబ్బందికరమైన మనం అనుకోవచ్చు. అప్పుడు కోర్టులో వాళ్ళని డిటైన్ చేయడం అనేది జరుగుతుంది. కానీ ఒక లెజిస్లేటరు, ఎక్స్ లెజిస్లేటర్ని కూడా రూల్ ఆఫ్ లాని పాటించకుండా ఈ వెండెట్టా పాలిటిక్స్ చేయడము, లేకపోతే ఒక చార్టర్ బాక్స్ ఓపెన్ చేయడం అంటారు. ఓమ్ని బస్ లాగా చార్టర్ బాక్స్ ఓపెన్ చేశారనుకోండి, రేపు ఏమైపోతుంది, 5 ఏళ్ల కిందటో 10 ఏళ్ల కిందటో కాంప్రమైజ్ అయిన కేసును, కామన్ కేసులు కూడా అందరూ ఏం చేస్తారంటే, ఇప్పుడు 10 ఏళ్లలో ఏదో ఒక వ్యక్తి డబ్బులు సంపాదించుంటాడు సపోజ్ అనుకోండి. ఆ వ్యక్తి డబ్బులు సంపాదించుండి ఇప్పుడు ఈ వ్యక్తి మిడిల్లో ఉన్నాడు అనుకోండి, నన్ను ఆ రోజు బెదిరించారని చెప్పేసి ఇవాళ పోయి కేసు పెడతాడు. రీజన్ ఏంటి అంటే, ఇది ఒక వెండెట్టా పాలిటిక్స్, నన్ను ఆ రోజు బెదిరించారంటారు. మనం చూస్తున్నాం. ఇప్పుడు రీసెంట్గా చెప్తాను మీకు, అది పోర్టుకు సంబంధించిన షేర్స్ విషయంలో దాన్ని ప్రెసిడెంట్గా తీసుకున్నారనుకోండి, రియల్ ఎస్టేట్ మొత్తం ధమాల్. రీజన్ ఏంటి అంటే, మమ్మల్ని బెదిరించి భయపెట్టి మా మీద పీక మీద కత్తి పెట్టి ఆ రోజు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, మేము మమ్మల్ని ఇంట్రెస్ట్ లేదు, ఈ రియల్టర్ దగ్గర నుంచి తీసుకోండి అంటారు. మళ్ళీ బ్యాక్. అది ఎటువైపు మనం సమాజాన్ని తీసుకెళ్తున్నాం అంటే, నేను ఎందుకు ఈ ప్రెసిడెంట్స్ అన్నీ మీకు చెప్తున్నానంటే, ఇవన్నీ చాలా బ్యాడ్ ప్రెసిడెంట్స్. ఇలాంటి ప్రెసిడెంట్స్ని మనం ఎంటర్టైన్ చేసుకుంటూ పోయామనుకోండి, సొసైటీ రూల్ ఆఫ్ లా ప్రాపర్గా నడవదు.
ఇప్పుడు ఇంకా వల్లభనేని వంశీ దగ్గరికి వచ్చినప్పుడు ఒక విషయం తీసుకొస్తే మనము అసలు జైల్లో ఎందుకు వెయ్యాలనే దానికి రీజన్స్ ఉంటాయి. బేసికల్గా మెయిన్ అందరికీ తెలిసిన రీజన్స్ ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారనో, విట్నెస్ని ఎవిడెన్స్ని ట్యాంపర్ చేస్తారనో, లేకపోతే అబ్స్ట్రక్షన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనో ఉంటుంది. ఇన్ని రోజులు ఎక్కడో ఉన్న వ్యక్తి, ఏదో చేసుకునే వ్యక్తి, మీరు కేసులు పెట్టి అంటే మీ ఇన్వెస్టిగేషన్ అబ్స్ట్రక్షన్ చేసుకున్నంతే పవర్ ఈరోజు వాళ్ళకు వస్తుందంటే ద సిస్టమ్ ఈజ్ ఫెయిల్డ్. ఒకప్పుడు ఆ రీజన్స్ పనికొస్తాయి. ఇప్పుడు ఒకనొకప్పుడు కొలోనియల్ సిస్టమ్ కాబట్టి దాన్ని మనం కన్వెన్షనల్గా తీసుకొస్తున్నాం, అప్పుడు ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది, పనికొచ్చేది. కానీ ఈరోజు ఆ సిస్టంలో లేం కదా మనము. ఇంటర్నెట్ ఎరాలో ఉన్నాం, ఏఐ ఎరాలో ఉన్నాం. ఇప్పుడు ఏమి ఎవిడెన్స్ ట్యాంపర్ చేస్తారు? ఇప్పుడు ఏమి విట్నెస్లను ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు? మీ ఇన్వెస్టిగేషన్కి ఏమి ఆటంకం కలుగుతుంది, అంటే అబ్స్ట్రక్షన్ కలుగుతుంది. సో ఈ రీజన్స్లో నాకు తెలిసినంత వరకు అలాంటి రీజన్స్ మీద రిమాండ్లకు పంపించడం అనేది నాకు తెలిసినంత వరకు ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేయడమే. ఫండమెంటల్ రైట్స్ ఒకటే కాదు, సొసైటీలో ఇదొక బ్యాడ్ ప్రెసిడెంట్ అవుతుంది. ఎందుకు బ్యాడ్ ప్రెసిడెంట్ అవుతుందంటే మనము మన పూర్వీకుల నుంచి కానీ పెద్దవాళ్ళ నుంచి కానీ ఏం నేర్చుకోవాలి? మంచిని అనేది నేర్చుకోవాలి. సపోజ్ గత గవర్నమెంట్లో తప్పులు చేశారు, మీరు అప్పుడు ఏం చేయాలి? గుడ్ ప్రెసిడెంట్ని సెట్ చేయాలి. మీరు గుడ్ ప్రెసిడెంట్ని సెట్ చేయకుండా మీరు సేమ్ టు సేమ్ కార్యకర్తలు అడుగుతున్నారనో, లేకపోతే మీడియా వాళ్ళు అడుగుతున్నారనో, లేకపోతే కూటమి అడుగుతుందనో, ఎవరో అడుగుతున్నారని చెప్పేసి మళ్ళీ మీరు కూడా సేమ్ గతంలో వాళ్ళు చేశారని చెప్పి మీరు కూడా చేసుకుంటూ పోతే ఇప్పుడున్న జనరేషను, మిడిల్ ఏజ్లో ఉన్న జనరేషన్ మేము ఏం నేర్చుకోవాలి? మీరు అది చేశారు కాబట్టి రేపు మేము కూడా చేయాలనేది థాట్ మా మైండ్లోకి వస్తుంది. రేపు కొత్తగా మళ్ళీ పొలిటికల్ పార్టీస్ వస్తే, ఇంకో కొత్త గవర్నమెంట్ వస్తే మీ మీద కూడా సేమ్ ఇదే చేస్తారు. ఎందుకు చేస్తారు అంటే ఎవరో ఒకరు ప్రెసిడెంట్ సెట్ చేయకపోతే మంచి ప్రెసిడెంట్ని అది కొనసాగుతూనే ఉంటుంది. మీరు ఎల్డర్స్, 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, అందరు ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అని మీరు చెప్తున్నారు, ఎల్డర్స్ అని మీరు చెప్తున్నారు, ఏం ప్రెసిడెంట్ మీరు సెట్ చేస్తారు? అంటే మళ్ళీ మిగతా వచ్చే వాళ్ళు కూడా ఇదే సెట్ చేయమనా? ఇప్పుడు నిజంగానే వల్లభనేని వంశీ తప్పు చేస్తున్నారు అనుకోండి, ఇప్పుడు ఇంత హంగామా చేయాల్సిన అవసరం లేదు. ఆయనకు నోటీస్ ఇచ్చి పిలిచి ఇన్వెస్టిగేషన్ చేసి ఫ్యాక్ట్స్ అన్ని తెలుసుకొని అరెస్ట్ చేయకుండా కూడా మీరు ఇవన్నీ చేయొచ్చు కదా. ఎందుకు అరెస్ట్ చేస్తారు? అరెస్ట్ చేయాలని రూల్ ఏం లేదండి చట్టంలో ఎక్కడ కూడా కంపల్షన్ ఆఫ్ అరెస్ట్, దెర్ ఈస్ నో కంపల్షన్ ఆఫ్ అరెస్ట్. ఇట్ ఈస్ అ డిస్క్రిషనరీ పవర్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. ఇఫ్ హీ ఫీల్స్, ఆయన అనుకుంటే నిజంగా ఇతను ఏదో చేస్తాడని భావిస్తే మాత్రం అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించవచ్చు. ఆ రిమాండ్కి పంపించేదంటే కూడా జడ్జి కూడా ఎస్ నిజంగా ఇతనికి అంత నీడ్ ఉంది అని అనుకుంటే రిమాండ్కి పంపించే అవకాశాలు ఉంటాయి. కానీ ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, పదే చాలా కేసుల్లో చెప్తుంది మెకానికల్గా చెయ్యకండి, మెకానికల్గా చేసే సందర్భాలు ఇప్పుడు లేవు అంటే ఎవరు వినట్లేదు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగింది గన్నవరంలో. 71వ నిందితుడు, ఓకే, చేయించింది ఇతనే. యాక్చువల్గా అయితే A1 అవ్వాలి, కానీ A71 చేశారు. అయితే ఆ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ మీద విచారణ సందర్భంగా ఇవాళ జడ్జిమెంట్ ఇవ్వాలి. ముందు రోజున ఆ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తే వచ్చి నాకు సంబంధం లేదు, నా పేరుతో కంప్లైంట్ పోలీసులు రాశారు, నేను ఆ కంప్లైంట్ ఇవ్వలేదు, నన్ను సాక్ష్యం సంతకం పెట్టమన్నారు, తీరా చూస్తే ఇది పెట్టారు అని అతను చెప్పాడు. అంటే ఏంటి, మీ కోర్టు పరిభాషలో చెప్పాలంటే హోస్టైల్ అయ్యాడు. కాబట్టి అంటే అతను అలా హోస్టైల్ అవ్వాలి అంటే విపరీతంగా భయపెట్టి ఉండాలి. ఎందుకంటే అధికార పక్షంలో ఉన్నటువంటి ఒక సంస్థ మీదన దాడికి సంబంధించి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తితో బెదిరించగలిగాడు అంటే అతను ఏ స్థాయిలో బెదిరించి ఉంటాడు? చంపేస్తానని నేను, ఆస్తి లాగేసుకుంటానని నేను, ఆ స్థాయిలో బెదిరించడం వల్లనే అతను ఇట్లాగా హోస్టైల్ అయ్యాడు అనేటటువంటి కాన్సెప్ట్. ఇట్లాంటి వాడు బయట ఉంటే గనక ప్రమాదం అనేటటువంటి కాన్సెప్ట్ వీళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు నేను ఒక అనాలజీ చెప్తాను సాయి గారు. పవర్లో ఉన్న వ్యక్తి గట్టిగా కొట్టగలుగుతాడా? పవర్లో లేని వ్యక్తి గట్టిగా కొట్టగలుగుతాడా? అదే పవర్లో లేని వ్యక్తి కూడా పవర్లో ఉన్న వాళ్ళని. నేను అనేది ఏంటంటే ఇప్పుడు హాస్టైల్ ఆ విట్నెస్ అవుతున్నాడు అని అంటే, ఎవరైతే కంప్లైంట్ డిఫాక్టో కంప్లైంట్ అవుతున్నాడు అన్నప్పుడు మళ్ళీ ఆ వ్యక్తి మళ్ళీ ఇమీడియట్గా మీకు ఎట్లా కంప్లైంట్ ఇస్తాడు? నాకు అర్థం కాల. ఇవ్వలేదు కదా వాళ్ళ అమ్మను అంటే ఓ రకంగా ఈజ్ ఎ విక్టిమ్ టుడే. ఎలాగా అతన్ని అన్యాయంగా వీళ్ళు తీసుకెళ్లి కిడ్నాప్ చేసి బెదిరించి ఆ సంతకం పెట్టించి స్టిల్ వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే అట్టి పెట్టుకుంటే తమ బిడ్డ కనబడట్లేదని చెప్పి ఆ తల్లి కంప్లైంట్ ఇచ్చింది, ఆ అబ్బాయి సోదరుడు కంప్లైంట్ ఇచ్చాడు. సో అంటే ఇక్కడ 2 థింగ్స్ చూసుకోవాలి సాయి గారు. ఈ మధ్యకాలంలో మనకు ఏమైపోతుందంటే ప్రాక్టికాలిటీస్, ఎందుకంటే మీరు సీనియర్ జర్నలిస్ట్, మీకు తెలిసిందే ఎవరు నిజం చెప్తున్నారు ఎవరు అబద్ధం చెప్తున్నారు అది ఫైండ్ అవుట్ చేయడం చాలా కష్టంగా ఉంది. ఎందుకు కష్టంగా ఉందనేది కూడా నేను చెప్తాను మీకు. ఒక వ్యక్తి దేనికోసం లొంగుతున్నాడో తెలియదు, దేనికోసం లొంగట్లేదో కూడా తెలియదు.
రీజన్ చెప్పనా మీకు? బెస్ట్ ఎగ్జాంపుల్, ఆర్జీవి గారి మీద కొంతమంది కేసులు పెట్టారు, ఒంగోలులో కొన్ని, లేకపోతే ఇంకో చోట కొన్ని. మనోభావాలు ఎప్పుడు దెబ్బతిన్నాయని పెట్టారు, ఎవరో ఫోటోని ఇది జరిగిందని చెప్పి ఎవరో మనోభావాలు తింటే, అది కూడా ఆయన 1.5 year అయిపోయిన తర్వాతనో ఇప్పుడు 2 years అయిపోయిన తర్వాతనో లేచి మనోభావాలు దెబ్బతిన్నాయి అన్నాడు. అంటే ఆయన ఆ రోజు మనోభావాలు దెబ్బతిన్నది, ఈ రోజు ఎందుకు మనోభావాలు దెబ్బతిన్నాయి అంటే ఇన్ఫ్లుయెన్స్ ఏ రేంజ్లో జరుగుతుంది. మీ పాయింట్ అర్థమైంది కదా ఇప్పుడు? అంటే ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు అంటున్నానంటే, నేను ఒక వ్యక్తిని ఎవరు ఎప్పుడు ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అనేది ఈ మధ్యకాలంలో మనకు అర్థం కావట్లేదు. దేనికోసం ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారో కూడా అర్థం కావట్లేదు. సో ఇక్కడ ఈరోజు ఇప్పుడు అది నిజం అని చెప్పాలన్నా అబద్ధం అని చెప్పాలన్నా కూడా మనం ఏం చేయలేం. ఒకవేళ నిజంగా కేసు పెట్టి ఉంటే, ఎఫ్ఐఆర్ అంటే, ఎస్ మీరు నోటీస్ ఇవ్వండి, ఇప్పుడు ఆయన ఎక్కడో హైదరాబాద్లో ఉన్నాడు అని మీరు చెప్పిన పాయింట్ తీసుకుందాం. హైదరాబాద్లో ఉన్న వ్యక్తి ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయడం అంటే ఏం చేసి ఉండాలి? పోలీసు వాళ్ళ దగ్గర పవర్ ఉండాలి, లోకల్లో ఉన్న జనాల దగ్గర పవర్ ఉండాలి, లేకపోతే ఇంకా దానికి అంటే హై ఎక్స్టెంట్లో పవర్ ఉండాలి. అంటే సిస్టమ్ ఎవరిది? ఇప్పుడున్న గవర్నమెంట్ది. ఇక్కడ చిన్న లాజిక్, వీళ్ళు చెప్పిన కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు వాళ్ళ అమ్మ ఎవరైతే ఈ అబ్బాయి ఉన్నాడో సత్యవర్ధన్ వాళ్ళ అమ్మ, మా అబ్బాయి కొన్ని రోజుల నుంచి ఇంటికి రావట్లేదు, మొన్న మధ్యన విజయవాడ వచ్చాడు, వచ్చిన అబ్బాయి మళ్ళీ అప్పుడు వంశీ వాళ్ళ మనిషి ఒక అతను వచ్చి ఇతను కలిశాడు, వాళ్ళతో కలిసి వెళ్ళాడు, వెళ్ళిన తర్వాతన మళ్ళీ మాకు కనిపించలేదు, అకస్మాత్తుగా కోర్టులో ఇట్లా అఫిడవిట్ ఇచ్చాడని మాకు తెలిసింది. ఆ తర్వాత పోనీ మాకేమైనా కనబడుతున్నాడంటే లేదు, మేము ఫోన్ చేస్తే కూడా స్విచ్ ఆఫ్ అయ్యింది, అంటే అతను కిడ్నాప్ చేశాడు అని మాకు అర్థమైంది అని నెంబర్ 1. దాని ఆధారంగా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తే వంశీకి సంబంధించిన 2 మనుషులతో కలిసి ఇతను వైజాగ్లో ఉన్నాడని తెలిసింది. అంటే కిడ్నాప్ అయిన అతన్ని రక్షించినట్టు ఇక్కడ పోలీసులు రక్షించి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ కంప్లైంట్ వాళ్ళ తల్లి ఇచ్చింది, వాళ్ళ సోదరుడు ఇచ్చాడు, ఇట్లా మా అబ్బాయిని కిడ్నాప్ చేశాడు, మా సోదరుని కిడ్నాప్. ఈ దర్యాప్తు ఆధారంగా అతన్ని పట్టుకున్నారు. ఆ పట్టుబడినప్పుడు ఉన్న పక్కన 2 కూడా వంశీ మనుషులు కాబట్టి వంశీ మనుషులతో ఈ కిడ్నాప్ చేయించాడు అనేటటువంటిది ఎవిడెన్స్ కదా అంటున్నారు వాళ్ళు. సార్ ఇప్పుడు నేను అదే అంటున్నాను సార్. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు వంశీ స్పాట్లో లేడు, వంశీ మనుషులు చేశారు అని అనుకోండి, సపోజ్. దొరికింది ఎవరు ఫస్ట్? వంశీ చేసిన వ్యక్తులు, అవునా? వంశీ చేశాడా చేయించలేదు అనే దానికి డైరెక్ట్ ఎవిడెన్స్ లేవు. అనుచరులు, దట్స్ హియర్సే ఎవిడెన్స్. కాదు, వాళ్ళ అనుచరులు రెగ్యులర్ గా వంశీతో ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కటి వంశీకి చెప్పి చేయాలని రూల్ ఏం లేదు. అది క్యాజువల్ రిమార్క్. ఓకే, వంశీ మనుషులు అనుకుందాం, వీళ్ళు చేశారని అనుకుందాం. వంశీ ఉండేది ఎక్కడ? హైదరాబాద్లో. నీకు ఇక్కడ క్రైమ్ అయినప్పుడు, ఇద్దరు నేను అరెస్ట్ చేసి లోపలేసినప్పుడు, వాళ్ళ కన్ఫెషన్ ఇచ్చినప్పుడు నువ్వు వంశీకి నోటీస్ ఇచ్చి ప్రాపర్గా, ఎందుకంటే వంశీ ఇస్ నాట్ ఎ కామన్ ఆర్డినరీ మ్యాన్, హీఈస్ ఎ లెజిస్లేటర్, రైట్? మాజీ, ఇప్పుడు కాదు, ఓకే మాజీ అనుకోండి, లెజిస్లేషన్ చేసి వచ్చాడు, నోటీస్ ఇచ్చి పిల్లంపిచ్చి ఇన్వెస్టిగేషన్ చేసి నీకు నీడు ఉందంటే నువ్వు అప్పుడు అరెస్ట్ చేయి. అది ఎందుకు అవుతుంది? ఇప్పుడు బేసిక్గా అది ఎప్పుడు వస్తుంది? మామూలుగా ఎవరో చెప్తే, దట్స్ వాట్ నేను అదే అంటున్నా. ఇప్పుడు వీళ్ళు కిడ్నాప్, నేననే పాయింట్ ఒక చిన్న మొక్క, మీరు హియర్సే ఆస్పెక్ట్ లో అయితే ఇప్పుడు ఎవడో దొరికినోడు ఇతని చెప్పితే చేశాను అని చెప్తే ఆ నోటీస్ ఇస్తారు. సపోజ్ కానీ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే వంశీ, వలభనేని వంశీ గతంలో టీడీపీ పార్టీ, ఆ కార్యకర్తలు కూడా వాళ్ళు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వంశీకి సంబంధించిన వ్యక్తులు, వాళ్ళు పొరపాటున ఒకవేళ వంశీ పేరు చెప్పకుండా చంద్రబాబు నాయుడు పేరు, పవన్ కళ్యాణ్ పేరు చెప్తే తీసుకెళ్ళి లోపలేస్తారా? ఖచ్చితంగా కేసు పెడతారు కదా, ఇప్పుడు పెట్టాలి కదా. నెవర్ ఛాన్స్ లేదు. ఎందుకంటే రేపు జగన్ ఉంటే పెట్టుండేవాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే, రీసెంట్గా తిరుపతిలో మనం కేసు చూసాం. అందులో డైరెక్ట్గా కంప్లైంట్ కాపీలో నాదెళ్ల మనోహర్, పవన్ కళ్యాణ్ పేరు రాస్తే పోలీసు వాళ్ళు మీరు ఆ పేరు తీసేస్తే కానీ కంప్లైంట్ తీసుకొని అన్నారు. వై? సో ఇక్కడ కూడా సేమ్ ఇంత. నేను ఏమంటున్నానంటే, మనం లా కేసు గురించి మనం డిస్కషన్లో ఉంది కాబట్టి వల్లభనేని వంశీని అరెస్ట్ చేయకూడదని నేను అన్నాను. కానీ చేయడానికి కొన్ని పద్ధతులు ఏవైతే ఉంటాయో, నేననే పాయింట్ ఇక్కడ చిన్న పాయింట్ ఏంటంటే, మామూలు కేసుల్లో మీరు అన్నట్టు ఓకే, ఏది ఎవరన్నా ఆరోపించారు, ఎవరైనా పట్టుబడిన వాళ్ళు చెప్పారన్న, రెడ్ హ్యాండెడ్ గా కరెక్టే, రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డోళ్ళు వంశీ మనుషులు, దీనివల్ల బెనిఫిషరీ కూడా వంశీ కాబట్టి మేబీ నేను కాదనట్లా, దీని బెనిఫిషరీ వంశీ. రెడ్ హ్యాండెడ్ గా వంశీ దొరికితే మీరు అన్నట్టు అలానే అబ్సల్యూట్లీ. ఇలాంటి సందర్భాలలో లా ఏం చెప్తుందంటే, ఇతను రెడ్ హ్యాండెడ్ గా దొరకలే. ఇప్పుడు మీకు కరప్షన్ యాక్ట్ ఉంది, రెడ్ హ్యాండెడ్ గా దొరికిన వాడికి కొన్ని ఎగ్జామ్షన్స్ ఉండవు, రెడ్ హ్యాండెడ్ గా దొరకని వాడికి ఎగ్జామ్షన్స్ ఉంటాయి, ఎందుకంటే అవన్నీ జరగాలి కాబట్టి. ఇక్కడ వంశీకి పరిస్థితులు కూడా అంతే. వంశీ స్పాట్లో లేడు,
ఎక్కడో ఉన్నాడు, దానికి కొలాబరేటివ్ ఎవిడెన్స్, కనెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ అన్ని కనిపించాలి. అది ఉందని కదా వాళ్ళు అనేది. ఉంది కదా, ఉన్నప్పుడు యువర్ ప్రైమరీ డ్యూటీ సెండ్ నోటీస్ టు హిమ్ ఫస్ట్. ఎందుకు అవుతుంది ఇప్పుడు? దెన్ వాట్ ఈస్ నీ ముందు ఇతను అరెస్ట్ చేయకపోతే, మరి ఏం ప్రివెన్షన్ చేయాలి? ఇతను అరెస్ట్ చేయకపోతే ఇతను మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. ఇతన్నే ఎవరిని? అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించిన దాడి విషయంలోనే ఒక వ్యక్తిని తీసుకెళ్లి కోర్టులో చెప్పించాడు అంటే అంత శక్తివంతమైన ప్రభావితమైన వ్యక్తి అయినప్పుడు అతను బయట ఉంటే ఇంకా మళ్ళీ వీళ్ళ కుటుంబాన్ని బెదిరించగలగేమో అనేది. నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ రోజు ఆయన జైల్లో ఉన్న, హైదరాబాద్ లో ఉన్న, రెండు సేమ్ టు సేమ్. అవునా? ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకుంటే జైలు ఉండి ఎందుకు చేయగలరు? ఇప్పుడు గవర్నమెంట్ ఇక్కడ ఉంది, గవర్నమెంట్. నో, దట్స్ వాట్ నేను అదే అంటున్నాను సాయి గారు. ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎలా జరుగుతుందంటే ఇండైరెక్ట్లీనే జరుగుతుంది ఏదైనా. అవునా? ఈయన ఆల్రెడీ ఎవరో ఒకరు ములాఖత్కి వెళ్ళారు అనుకోండి, వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అనుకోండి, వాళ్ళు చేయరా? ఏం చేస్తారు అందులో? ఇప్పుడు వంశీ బయట ఉన్నాడు అన్నప్పుడు ఈ కిడ్నాప్ చేసేవాడికి ధైర్యం వస్తుంది. అలాగే ఈ కథ నడిపించేవాడికి ధైర్యం వస్తుంది. జైల్లో ఉన్నప్పుడు ఇంకా మిగతా వాడు ఏదైనా చేయడానికి మీరు రైట్ పాయింట్కి వచ్చాడు. ఇప్పుడు ఇక్కడ పోలీస్ వాళ్ళు ఎప్పుడైనా ఏం చేయాలంటే, ఒక క్రైమ్ జరిగినప్పుడు ప్రివెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ క్రైమ్ జరిగిపోయిన వాటిలో ప్రివెన్షన్ చేయడానికి మీకు స్కోప్ లేదు. ఎందుకు లేదు? ఇప్పుడు వాళ్ళ తల్లిని, వాళ్ళ సోదరుని ఇప్పుడు ఎవరైతే కంప్లైంట్ మీరేం చేస్తున్నారు పోలీస్ వాళ్ళు? అదే నెక్స్ట్, అందుకే ముందు జాగ్రత్తగా వాట్ ఈస్ యువర్ డ్యూటీ? ఇప్పుడు అరెస్ట్ చేయడం ఒకటి ఇంపార్టెంట్ కాదు, నేను అదే అంటున్నా. నువ్వు వాళ్ళకి సేవ్ చేసినట్టు ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత, బయటకు వచ్చినప్పుడు చూస్తారు, అప్పుడు ఇంకా నెక్స్ట్ చూసుకుంటారు. నేను అదే అంటున్నాను సాయి గారు. ఇప్పుడు మీరు పోలీస్ వాళ్ళు చెప్పే దాంట్లో అనాలజీ కరెక్ట్ లేదు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, కలోనియల్ సిస్టమ్ లా ఏదైతే ఉందో, కన్వెన్షన్ ఉందో, మేము అదే ప్రాక్టీస్ చేస్తామంటున్నారు. బాస్, మీ యొక్క బేసిక్ ఆర్గ్యుమెంట్లోనే పోతున్నారు మీరు. ఎందుకు అంటే, ఈరోజు మీరు ఏమంటున్నారు, మేము కాపాడమంటున్నారు, రేపు వాడు బయటకు వస్తే దట్స్ నాట్ కరెక్ట్. కానీ రూల్ ఆఫ్ లాని మీరే వైలేట్ చేస్తున్నారు. ఇది ఫండమెంటల్ గా ఒక వ్యక్తి పొలిటికల్ అదుపులోనే ఉన్నప్పుడు, ఇప్పుడు వాళ్ళ చేతుల్లోనే ఉన్నాడు ఆ కుర్రోడు, అతను వంశీ అనుచరులే, దీనివల్ల బెనిఫిషరీ వంశీనే, కేసు క్లోజ్ చేయించుకోవాలనుకుంటుంది వంశీనే. అట్లాంటప్పుడు అవతల పర్సన్ బయట తిరిగితే ప్రమాదం అన్నటువంటి కాన్సెప్ట్ కాకుండా అందులో సాయి గారు, నేను ఇక్కడ ఇంకోటి చెప్తాను. అది క్లియర్ కట్ గా ఒక దాడి జరిగినది. కంప్లైంట్ ఇతను కాకపోతే ఇంకా విట్నెస్లు ఉన్నారు అక్కడ, రైట్? ఇతను ఒకటి నేను విత్డ్రా చేసుకున్నంత మాత్రం ప్రాసిక్యూషన్ లేదు. అక్కడ కేసు ఇతని ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా, ఇతను ఇచ్చిన కంప్లైంట్ వల్లనే. కానీ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ ఇఫ్ దేర్ మే బి సమ్ అదర్ విట్నెసెస్ ఉన్నప్పుడు కాదు ప్రాసిక్యూషన్ లో ఇంకొకటి వీళ్ళకి తెలియని లా ఏం కాదు. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న గవర్నమెంట్ కి తెలియని లా ఏం కాదు. వన్స్ ఒక ఎల్డబ్ల్యూ పోయినంత మాత్రాన మిగతా ఎల్డబ్ల్యూ అందరినీ తీసేయాల్సిన నెసెసిటీ లేదు. అది ప్రైవేట్ అఫెన్స్ కాదు, ఇట్స్ పబ్లిక్ అఫెన్స్. పబ్లిక్ అఫెన్స్ ఎలా విత్డ్రా అయిపోతుంది నాకు అర్థం కాదు. పబ్లిక్ అఫెన్స్ లో సుమోటోగా నమోదు చేయొచ్చు. సుమోటోగా చేయకపోయినా అదే చెప్తున్నాను. లాలో సుమోటోగా చేయకపోయినా వెన్ దెర్ ఈస్ అ పబ్లిక్ అట్ కాజ్, ఆ పర్సన్ విత్డ్రా అయిపోయినంత మాత్రాన దానికి ఉండే సస్టైనబిలిటీ తక్కువ. కాదు సస్టైనబిలిటీ అలా ఏముండదు. ఇన్వెస్టిగేషన్ జరిగిన డ్యూరేషన్ కోర్స్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్, ఇఫ్ యూ ప్రొక్యూర్ ఆల్ ద ఎవిడెన్సెస్, LW1 suppose de facto complaint was withdrawn for his own reasons, but you may continue that same ఎవరప్పుడు that ఎవరు సబ్సిక్వెంట్ గా వచ్చి ఉంటారు చూసారా, మీకు అక్కడ చూసిన విట్నెస్లు కావచ్చు, ఇంకోరు కావచ్చు, జరిగినవి ఫోటోస్ ఇవన్నీ ఉంటాయి కదా, అదంతా పోలేదు కదా. కోర్టు చూసుకోవాలి, పోలీస్ కాదు పోలీస్ వాళ్ళ డ్యూటీ అది. ఎందుకంటే పోలీస్ వాళ్ళు కంప్లీట్ గా ఇప్పుడు మీకు సత్యం లాయర్ గా తెలుసు బలం వీక్ అయిపోతుంది కేసు. అవదు మెయిన్ వాళ్ళు పక్కకి లేదు అవదండి. ఇప్పుడు సత్యంది కేసు ఒకటి ఉంది, సత్యం బాబు సంథింగ్ నాకు తెలిసి, అది మన విజయవాడ కేసే. ఆ కేసులో హైకోర్టులో కొట్టేసి మళ్ళీ పోలీసు వాళ్ళకి ఏం డైరెక్ట్ చేసింది, మీరు రైట్ పర్సన్ని మళ్ళీ ఎత్తికి పెట్టండి అని చెప్పింది. ఎందుకు చెప్పింది? అక్కడతో అయిపోలేదు కేసు. సేమ్ ఈ కేసులు ఏ కేసులు అయినా కూడా పోలీసు వాళ్ళు ఏంటంటే, మనకు హాఫ్ ఆఫ్ బేక్డ్ కుక్కే మనకు సొసైటీలో తెలుస్తున్నాయి. ఇలాంటి పబ్లిక్ అండ్ డిస్టర్బెన్స్లోనే జరిగిన కేసెస్లో ఎప్పుడైనా ఏమవుతుందంటే, ఒక్క విట్నెస్ ఎవరో విత్డ్రా చేసుకున్నంత మాత్రం కేసు మొత్తం అంతా పోవాల్సిన అవసరం లేదు. అది కేసు మొత్తం పోవాలి అంటే ప్రాసిక్యూషన్ కంపల్సరీగా విత్డ్రా వేసుకుంటేనే తప్పనిచ్చి ఇన్ జనరల్ సెన్స్లో పోయే అవకాశాలు లేవు. నేను దీంట్లో ఎందుకు ఫండమెంటల్ వైలేషన్స్ జరుగుతున్నాయని నేను చెప్తున్నానంటే, దిస్ ఈస్ ఎ ప్యూర్ పొలిటికల్ వెండేటా గేమ్స్ ఇవన్నీ. ఎందుకు పొలిటికల్ వెండేటా అని నేను అంటున్నానంటే, ఎస్ నువ్వు అరెస్ట్ చెయ్యి, నేనేమంటున్నా, అరెస్ట్ చేయడానికి ఒక పద్ధతిని పాటించు, ఒక ప్రెసిడెంట్ని సెట్ చేయపడించే, ప్రాపర్గా ఒక నోటీస్ ఇవ్వు. లేదు నోటీస్ కూడా వద్దనుకుంటున్నావు, నీకు ఇతన్ని అరెస్ట్ చేయాలనుకున్నావు, ఆల్రెడీ ఇద్దరిని అరెస్ట్ చేసావు, మెజిస్ట్రేట్ దగ్గర అప్లికేషన్ పడే, మెజిస్ట్రేట్ నీకు వారెంట్ ఇస్తుందిగా, వారెంట్ తీసుకుపోయి అరెస్ట్ చేయి. పబ్లిక్లో నీకు డ్రాబ్యాక్ ఎందుకు వస్తుంది, సెట్ బ్యాక్ ఎందుకు అవుతుంది? అందరికి పబ్లిక్ చూపించు, ఇదిగోండి జడ్జి వారెంట్ ఇచ్చారు, మేము తీసుకొస్తున్నామని చెప్పేసి అని. వై యూ నాట్ యూ ఎక్సర్సైజ్ సచ్ కైండ్ ఆఫ్ ఎన్ హెల్దీ ప్రాక్టీస్. అప్పుడు మీకు పొలిటికల్ వెండేటా అని ఎవరు అన్నారుగా, ఏ కామన్ మ్యాన్ కూడా అనుకోరుగా. ఇలాంటి ప్రాక్టీస్ ఉన్నప్పుడు మీరు ఎందుకు చేయట్లేదు అంటే, లా మీకు తెలీదా?
లేదా ప్రొసీజర్ మీకు తెలియట్లేదా? పోనీ మీ పీపీలు చెప్పట్లేదా? పోనీ మీ గవర్నమెంట్ లీడర్స్ చెప్పట్లేదా? మరి ఎవరు చెప్పట్లేదు? అంటే వీళ్ళు వారంటీ ఏదో ఇచ్చారని చెప్తున్నారు, తీసుకెళ్ళి. ఒకటి మ్యాజిస్ట్రేట్ లో అంటే 2 టైప్ ఆఫ్ మ్యాజిస్ట్రేట్స్ ఉన్నారు. ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్, కమిషనర్ కూడా వస్తారు. జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్, జడ్జిలు ఉంటారు. నేను అనేది ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ అనేది అతను ఆయన ఓన్ డిస్క్రిప్షన్ పవర్, బికాస్ ఆయన గవర్నమెంట్లో ఉన్నాడు కాబట్టి ఇస్తాడు. ఇతని మీద ట్రస్ట్ తక్కువ ఉంటుంది. అదే మీరు జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఇచ్చిన ఆర్డర్ని తీసుకొని వెళ్ళండి, ఎలా ఉంటుంది అంటే పబ్లిక్లో మీరు ఒక కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేయండి. అంటే నేను ఒక లాయర్గా నేనేమనుకుంటున్నానంటే, మనము లాస్ మీద, రూల్ ఆఫ్ లా మీద పబ్లిక్కి కాన్ఫిడెన్స్ అనేది క్రియేట్ చేయాలి. ఆ కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేయలేనప్పుడు ఏమైపోతుందంటే సిస్టంలో ఇలాంటి రూమర్సే వస్తాయి. రైట్. అంటే ఇక్కడ ఒకటి అంతా బహిరంగ రహస్యం, కొండ మీద గోల ఏంటంటే అనేది పొలిటికల్ అది వదిలేద్దాం. దాంట్లో ఓన్లీ ఒక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు వంశీకి సంబంధించి రిమాండ్ అడిగారు, వద్దని చెప్పి వీళ్ళు వాదించారు, బట్ రిమాండ్ ఇచ్చేశారు మ్యాజిస్ట్రేట్. అంటే ప్రైమరీ ఎవిడెన్స్ అడ్మిట్ అయ్యింది, వాళ్ళు సాటిస్ఫై అయ్యారు. దెన్ ఇప్పుడు అతని పరిస్థితి ఏంటి? బెయిల్ అనేది వస్తుందా? జీవితం అంతా ఒక 6 నెలల్లో ఏడాది జైల్లో ఉండాల్సి? డిపెండ్స్ అపాన్ అండి. ఒక లాయర్ ఆల్రెడీ డీల్ చేస్తున్నారు. దాంట్లో మీకు వాళ్ళ కేసు ఏముంది, కేస్ డైరీ ఏముంది, ఏమి ఇన్ఫర్మేషన్ ఉంది, లింక్ ఆఫ్ చైన్ ఏముంది, ఇవన్నీ పర్సువేషన్ చేయాలి. దాన్ని ఎగ్జామినేషన్ చేసినప్పుడు జడ్జికి ఏమాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఎలా ప్రజెంట్ చేస్తున్నారు దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. జడ్జిని వన్స్ సాటిస్ఫై చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీకు బెయిల్ వస్తుంది. లేదు ఇవన్నీ పక్కన పెట్టండి, డిఫాల్ట్ బెయిల్ ఎలాగో ఉంది, 2 నెలలు అయిపోతే మనం చూసాం రీసెంట్గా ఒక జనసేనకు సంబంధించిన పర్సన్, నేను మర్డర్ చేసేస్తాను 90 రోజుల్లో బయటకు వచ్చేస్తాను అనేది బై డిఫాల్ట్గా చెప్పేస్తున్నారు. సో డిఫాల్ట్ బెయిల్ ఎలాగో ఉంది. ఆఫ్టర్ దాట్ మీకు అండర్ ట్రయల్లో ఎన్నో రోజులు పెట్టడానికి లేదు, ఇదేమి ఎకనామికల్ అఫెన్స్ కాదు. సో సపోజ్ ఇక ఒక జస్ట్ ఒక దొమ్మికే లాంటి గొడవలు జరిగిన అఫెన్స్ ఇది, దాంట్లో ఏముంటుంది మహా అంటే 90 days అయిపోయింది అనుకోండి, వేలేదు ఛార్జ్ షీట్. ఇప్పుడు 3 months అయితే అతను జైల్లో ఉండాల్సి వస్తుంది మేబీ. అదే అంటారు మేబీ, అంత ఎక్స్టెంట్ వరకు వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. వాళ్ళ హైకోర్టులో అప్లికేషన్ వేసుకోవచ్చు, లేకపోతే సుప్రీంకోర్టులో అప్లికేషన్ వేసుకోవచ్చు, ఎక్కడో చోట ఆయనకి గ్రాంట్ అవ్వచ్చు, ఇంట్రీమ్ గ్రాంట్ అవ్వచ్చు, అది కొనసాగించవచ్చు. ఎనీథింగ్ మే హ్యాపెన్. అంటే ఇప్పుడు ఇంకా 17 కేసులు ఉన్నాయి అతని మీద అంటున్నారు. అంటే ఇలాంటి సందర్భాలలో సార్, వాళ్ళు కేసులు ఎప్పుడు ఎక్కువగా ఉన్నప్పుడు ఒకటే స్టేట్లో వాళ్ళకి నచ్చినట్టుగా విన్స్ అండ్ ఫ్యాన్సీస్ మీద చెస్ గేమ్ లాగా ఆడకూడదు. సుప్రీంకోర్టు సెటిల్డ్ లా అది. అలా ఆడితే మాత్రం రూల్ ఆఫ్ లా వీళ్ళే వైలేట్ చేసినట్టు అవుతుంది, వీళ్ళ మీద కేసు అవుతుంది. మళ్ళీ ఎవరి మీద? ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ మీద. మీకు ఒక డైనమిక్ సిస్టమ్ అనేది ఉంది, క్రైమ్ బ్యూరో రికార్డ్స్ మీ దగ్గర ఉంటాయి, ఇతని డీటెయిల్స్ అన్నీ మీ దగ్గర ఉన్నాయి. వన్స్ ఒకసారి రిమాండ్ అయినప్పుడు సెంట్రలైజ్ సిస్టమ్ మీరు మానిటర్ చేయాలి డీజీపీ ఆఫీస్ రేంజ్లో. అక్కడ చెక్ చేసుకున్నప్పుడు మిగతా అన్ని పీటీ వారెంట్లు వేసేయాలి. మీరు వేయకుండా పెండింగ్ పెట్టి, నేను అదే అంటున్నా, వేసేస్తే కరెక్ట్. అలా కాదని చెప్పి ఒక దాంట్లో బెయిల్ వచ్చింది మళ్ళీ వేస్తున్నాం, ఇంకో దాంట్లో బెయిల్ వచ్చింది మళ్ళీ వేస్తున్నాం అంటే నో, అప్పుడు వీళ్ళ మీద కేసు అవుతుంది. ఎవరి మీద? పోలీస్ వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్స్ కింద వాళ్ళ మీద కేసు చేయాల్సి ఉంటుంది. దానికి కూడా డిస్ట్రిక్ట్ పోలీస్ అథారిటీ అని ఒకటి ఉంటుంది, వాళ్ళ మీద ఆ కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. ఎందుకు? నీకు ఒక డీడప్ అనేది ఉంది, చాలామందికి తెలియదు. వాళ్ళకి ఒక సర్వర్ ఉంటుంది ఇంటర్నల్గా, ఆ సర్వర్లో మీ పేరు కొడితే ఎన్ని ఉన్నాయో మొత్తం వచ్చేస్తాయి, ఎక్కడెక్కడ బెయిల్స్ ఉన్నాయో వచ్చేస్తాయి. సరే రిమాండ్లో ఉన్నారో వచ్చేస్తారు. మరి ప్రిజన్లో ఉన్న సెంటర్లో ఉన్నాడు, నేను పడుకొని నిద్రపోతున్నారా? మీ డ్యూటీ కాదా అది? ఇట్స్ యువర్ డ్యూటీ రైట్. సెంట్రలైజ్ సిస్టమ్ పెట్టుకోవాలి కదా. అరెస్ట్ అయిన పర్సన్ది ఆ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లలో ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోవాలి, డిస్ప్లే అవ్వాలి, మీరు నేను అందరం పోయి చూసుకోవచ్చు. అలాంటి లాస్ సిస్టమ్స్ ఎవాల్యుయేట్ చేసుకున్నప్పుడు మీరు అది చేయలేదనుకోండి, బెయిల్ వచ్చిందంట నుంచి మళ్ళీ పీటీ వారెంట్ వేసారు. అదే అంటే పీటీ వారెంట్ నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు ఇప్పుడు ఇతను బెయిల్ వేసుకుంటాడు. ఇప్పుడు నందిగం సురేష్ ఇష్యూలో ఏమైంది, ఒక కేసులో బెయిల్ వచ్చినప్పుడు ఆ బెయిల్ మీద అతను ఇవాళ రిలీజ్ అవుతున్నాడు అనగా ఇంకొక కేసులో వారెంట్ మీద పెట్టేసేసి తీసుకున్నాడు. అట్లా ఇప్పుడు ఇతన్ని కంటిన్యూస్గా ఒక ఏడాది పాటు ఉంచడానికి అవకాశం ఉంటుంది. నేను ఒకటి చెప్తాను చూడండి. ఇప్పుడు ఎస్, సిస్టమ్ మన చేతిలో ఉన్నప్పుడు రకరకాల కేసులు పెట్టి చేసే అవకాశాలు ఉన్నాయి. మీరు అన్నట్టు 16 నెలలు పెట్టచ్చు, 2 సంవత్సరాలు కూడా పెట్టచ్చు. ఎందుకంటే ఏముంది సార్, ఎవరినో ఒకరిని పిలుస్తారు, కంప్లైంట్ ఎలా అంటారు. ఒక పోలీస్ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే, ఐ నీడ్ ఏ కంప్లైంట్ కాపీ, ఐ గాట్ ఏ కంప్లైంట్ కాపీ, ఐ రిజిస్టర్డ్ అన్ ఎఫ్ఐఆర్, పీటీ వారెంట్. అవి ఉంటాయా, తెగుతాయా, విత్డ్రాల్ అయిపోతాయా, సెకండరీ. దట్ ఈజ్ ఆల్ సెకండరీ. అవన్నీ ఎప్పుడో. అట్ ప్రెసెంట్ ఏంది, 100 కంప్లైంట్లు వచ్చాయి, 100 ప్లేసెస్లో ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేశారు. అవి ఫాల్స్ ఎఫ్ఐఆర్స్ అవ్వచ్చు, బట్ జరిగిన నష్టం ఏంటి? అబ్యూస్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ లా. ఇది వెరీ డేంజరస్. ఇది చాలా అతన్ని చేసిన దాడి కంటే ఇది చాలా పెద్ద డేంజరస్. ఇది ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న సిస్టమ్ కూడా అదే. వాట్ దే ఆర్ డూయింగ్ ఎక్సర్సైజ్, ఇట్ ఈస్ అ వెరీ డేంజరస్ ఫర్ ద నేషన్, ఫర్ ద సొసైటీ ఆల్సో. అంటే నాకు ఇక్కడ ఒక చిన్న సందేహం ఏంటంటే, ఇదివరకు హైకోర్టు
ఇట్లాగా ఏదో ఒక కేసులో ఇచ్చింది తీర్పు. మ్యాజిస్ట్రేట్లు ఒక మెటీరియలిస్టిక్ గా అవునవును. డిమాండ్ అదే నేను ఇందాక చెప్పాను. అవును, అవును. మెకానికల్ నాయుడు బిఆర్ నాయుడు వర్సెస్ అది ఇచ్చారు. అవును. ఆ తర్వాత ఇప్పుడు ఆ లెక్కనైతే అప్పుడేంటి సోషల్ మీడియాలో వార్తలకు సంబంధించిన కేసుల్ని బేస్ చేసుకుని ఎవరో కామెంట్ చేశారని ఇట్లా ఏది పడితే అది పెట్టకూడదు, పెడితే గనక మీరు ఇవ్వద్దు మెటీరియలిస్టిక్గా అని చెప్పారు. ఇప్పుడు సోషల్ మీడియా ఆధారంగా బోల్డ్ కేసులు నడుస్తున్నాయి. అవును. ఇప్పుడేం రిమాండ్ ఇస్తున్నారు. అప్పుడు మ్యాజిస్ట్రేట్ ఇంటికి వెళ్ళాక కూడా మీరన్నది ఒకటి, నేను ఒకటి చెప్తాను సాయి గారు, మీరు అన్నది వాస్తవమే. అలా ఏవేవైతే కేసులు జరిగాయో బాధితులు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరూ హైకోర్టుకు వస్తే, హైకోర్టులో వచ్చినప్పుడు ఎవరెవరైతే దాన్ని వయలేషన్ చేశారో ఇంక్లూడింగ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ల మీద కూడా డిసిప్లినరీ యాక్షన్ అనేది ఉంటుంది. ఎస్, పక్కా ఉంటుంది. అది ఎట్లాగా వాళ్ళు కేసు వేయాలి. ఎవరైతే బాధితులు ఇలా ఉంటుందో మెకానికల్గా వాళ్ళు పంపించిన సిచ్యువేషన్స్ ఉంటాయో దాన్ని హైకోర్టులో మీరు ఛాలెంజ్ చేయొచ్చు. ఛాలెంజ్ చేసి ఇలా మెకానికల్గా చేశారని ప్రూవ్ చేస్తే మాత్రం వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటారు. అంటే నాకు అర్థం కాంది, ఇప్పుడు ఒక కేసులో హైకోర్టు బెంచ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది అందరు మ్యాజిస్ట్రేట్లకి. అంటే గవర్నమెంట్ సాయి గారు, అంటే నేను చెప్తాను ఇక్కడ మెకానికల్ అనే పదానికి నేను మీకు చెప్తాను. ఇప్పుడు మనము డిగ్రీ చదువుకొని లా చేసి ఎగ్జామ్ రాసి దానికి సంబంధించిన సైకాలజీ, ఆంథ్రపాలజీ, లేకపోతే రీజనింగ్, అర్థమెటిక్ అన్ని రకాలవన్నీ టెస్ట్లన్నీ పెట్టి పాస్ అయ్యి వస్తాం మనం. అంటే దాని మీనింగ్ ఏంటంటే అప్లికేషన్ ఆఫ్ మైండ్ అంటారు దాన్ని. అంటే మైండ్ అప్లై చేయాలి. ఆయన ఎవరో చెప్పారు, ఈయన ఎవరో చెప్పారు అనేది కాకుండా రియలిస్టిక్ మైండ్ మీరు ఏం అప్లై చేశారు, జుడిషియల్ మైండ్ అంటారు దాన్ని. జుడిషియల్ మైండ్ అప్లై చేశారా లేదా అనేది ఇస్ ఎ క్వశ్చన్. ఎందుకు అంటే అసలు ఈ కేసులో నిజంగా మెకానికల్గా లోపలికి పంపించాల్సిన నెసెసిటీ ఉందా అనేది క్వశ్చన్ అరైజ్ అవుతుంది. ఎస్ ఆర్ నో. ఇప్పుడు పెద్ద పెద్ద కేసులు ఉన్నాయి, మర్డర్ జరిగాయి, ఇంకోటి ఎస్. ఇప్పుడు ఇదేంటి, కిడ్నాప్ చేశారంట, డైరెక్ట్ పర్సనా? నో. ఏం పర్సన్? ఇండైరెక్ట్ పర్సన్. సో ఇండైరెక్ట్ పర్సన్స్ ఇమీడియట్లీ అవసరం ఉందా? నో. మీరు అన్నట్టు డైరెక్ట్ పర్సన్ అయితే ఎస్. అట్లా కొన్ని స్టెప్సింగ్స్ ఉంటాయి అనమాట. ఇతను ఇండైరెక్ట్ పర్సన్ అయినప్పుడు మీరు ఏం చేయాలి? ఓహో, ఇప్పుడు ఇతని మీద సెట్ బ్యాక్స్ రాకూడదు అనుకుంటే కదా మ్యాజిస్ట్రేట్కి చెప్పాలి, ఇతను రోల్ ఎక్కువ ఉంది, వారెంట్ ఇవ్వండి. ఇస్తారు కదా, జస్ట్ వన్ అప్లికేషన్, తెల్ల కాగితం తీసుకొని రాస్తే అక్కడికక్కడే అయిపోయింది. గ్రాండ్ ద వారెంట్ అంటే వారెంట్ ఇచ్చేస్తారు. వారెంట్లో ఏమంటే ప్రీ డిఫైన్ ఫార్మేట్ ఉంటుంది, స్టాంప్ వేస్తారు, సైన్ చేసి ఇచ్చేస్తారు. తీసుకొని పోండి, అరెస్ట్ చేసి తీసుకురండి. ఎవరొద్దంటున్నారు? ఏం చెప్పచ్చు మీరు? ఇప్పుడు ఆ ప్రొసీజర్ అవ్వలేదు మీరు అన్నట్టుగా, ఛాలెంజ్ చేయొచ్చు, చేస్తారు. మీకు మేము నిన్న మేము ఒక కేసుని ఫైల్ చేసాము, అది కూడా మీకు చెప్తాను. చిలుకూరి బాలాజీ టెంపుల్లో స్వామీజీ మీద వీరారెడ్డి దాడి. మేము దాంట్లో ప్రైమరీగా మేము ఛాలెంజ్ చేసిందంటే రిమాండ్ రిపోర్ట్నే. నిన్న ఆర్గ్యూ చేసాం అది. బట్ ఆ బెంచ్ వన్ డే బెంచ్ కాబట్టి వాళ్ళ అదర్ సైడ్ కొంచెం కౌంటర్కి టైం కావాలి, మేము ఇన్స్ట్రక్షన్స్ తెచ్చుకుంటామంటే మళ్ళీ అది ఇవాళకి వేశారు. కానీ ఇవాళ లిస్ట్ అవ్వలేదు, లంచ్ మోషన్ తీసుకుంటారు. నా కలీగ్ చూస్తున్నారు ఇప్పుడు ప్రెజెంట్ అది. ఆ కేసులో మేము ప్రైమరీగా మేము అబ్జెక్ట్ చేసింది ఏంటంటే 24 hours అయిపోయిన తర్వాత ప్రొడ్యూస్ చేశారు. పాయింట్ నెంబర్ 1, ఏవైతే సెక్షన్స్ పెట్టారో ఆ సెక్షన్స్ అప్లికబిలిటీకి ఎక్కడే కానీ అసలు ప్రైమా ఫేసి అడ్మిట్ అయ్యే ఎవిడెన్స్ లేవు. సో లేనప్పుడు ఈ సెక్షన్స్ ఎలా అప్లికబుల్ అవుతాయి, ఎలా రిమాండ్ చేస్తారు అనేది క్వశ్చన్స్ మేము చేసాం. ఎందుకు అంటే వాళ్ళు దాడి చేశారు, కొట్టారు, ఇంజరీస్ ఉన్నాయి, జనరల్ ఇంజరీస్ ఉన్నాయని చెప్పేసి మెడికల్ డాక్టర్ అంటున్నారు, వీళ్ళేమో గ్రీవ్ ఇంజరీస్ ఉన్నాయని చెప్పేసి వీళ్ళు అంటున్నారు, సస్టైన్ ఇంజరీస్ ఉన్నాయని చెప్పి వీళ్ళు అంటున్నారు. ఎక్కడే కానీ వీడియోలో ఐడియాలజికల్ షేరింగ్, ఐడియాలజికల్ డామినేషన్ జరుగుతున్న ఒక వీడియో ఉంది తప్పనిచ్చి బీట్ చేసే వీడియో చాలా లేవు, అసలు అందులో కనిపించట్లేదు ఎక్కడ కూడా ఎవిడెన్స్. మరి అలాంటి సందర్భాల్లో ఈ సెక్షన్స్ ఎలా అప్లై అవుతుందని చెప్పేసి మేము ఆ 2 గ్రౌండ్స్ కింద తీసుకున్నాం. మోస్ట్ ప్రాబబ్లీ అది నెక్స్ట్ ఏమవుతుందని చూడాలి. అంటే ఇట్స్ అండర్ ద స్టేజ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఇంకా కాబట్టి. సో అట్లా ఒకవేళ నిజంగా తప్పులు జరిగితే మాత్రం ప్రతి ఒక్కరికి కూడా రైట్ ఉంటుంది, ఛాలెంజ్ చేయొచ్చు. ఇప్పుడు ఈవెన్ అక్కడ కూడా మేమేంటి, మ్యాజిస్ట్రేట్ రిమాండ్ చేశారు, ఇప్పుడు అతన్ని లోపలికి తీసుకెళ్ళిపోయి లోపల పెట్టారు, ఛాలెంజ్ చేశాంగా. నీ రిమాండ్ తప్పు అంటున్నాం మేము, నువ్వు మైండ్ అప్లై చేయలేదు అంటున్నాం. నువ్వు ఇంత పెద్ద రిమాండ్ తప్పని వెళ్ళాలా ఇతని దాంట్లో? ఖచ్చితంగా ఒకవేళ తప్పు ఉంటే తప్పని వెళ్ళాలి. ఇల్లీగాలిటీస్ ఉందనుకోండి, రిమాండ్ ఇస్ ఇల్లీగల్. అంటే ఇవాళ ఉన్న సర్కమ్స్టాన్సెస్ చూసినప్పుడు మీకు ఈ కేసు అంటే ఎంతకాలం పాటు అతను బయటికి రాకుండా ఉండగలుగుతాడు? హార్డ్లీ 7 days కంటే ఎక్కువ లేదండి. 7 days కంటే ఎక్కువ లేదు. ఆ కేసులో అంతకు మించి పెట్టాల్సిన నెసెసిటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేనికోసం పెట్టాలి? నీకు ఆల్రెడీ మొత్తం ఆల్రెడీ ఉంది కదండి. నేను అదే అంటున్నా, ఆల్రెడీ ఉంది కదా. నేను అదే అంటున్నాను సాయి గారు, ఇప్పుడు మీ దగ్గర ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంది కదా. మీరు కేస్ డైరీ ప్రిపేర్ చేశారంటే 90% ఇన్వెస్టిగేషన్ మీద అయిపోయినట్టే. మీరు కేస్ డైరీలో రాయాలన్నా, ప్రైమ్ ఆఫీస్ అడ్మిషన్ రాయాలి, ఎవరెవరు విట్నెస్ ఉన్నారు, ఏంటి, ఎవరిని ఎగ్జామ్ చేశారు, ఎవరిని ఏం ఇన్ఫర్మేషన్ పట్టుకుని మొత్తం రాస్తారు కదా. మరి ఆల్మోస్ట్ మీకు 90% అయిపోయినట్టు. ఇంకేముంది అక్కడ ఇన్వెస్టిగేషన్ చేయడం? టెక్నికల్ ఎవిడెన్స్ మీరు తీసుకురావాల్సిన అవసరం ఉంటుందా? ఉంది అనుకోండి, అది మీరు చేసుకోవచ్చు.
అక్యూజ్డ్తో ఏం పని? అక్యూజ్డ్ బయట ఉంటే కనుక ఏం చేస్తారు? టెక్నికల్ ఎవిడెన్స్ ఏం చేస్తారు? టెలిఫోన్ రికార్డ్ ఆయన ఏమైనా పోయి అట్లా కాదు కదా, మళ్ళీ ఇప్పుడు వాళ్ళ తల్లిను సోదరుని బెదిరించి మీరు ఆ కంప్లైంట్ విత్డ్రా చేసుకోండి, మీరు ప్రొటెక్షన్ అదే ప్రొటెక్ట్ ఎట్లాగో చేస్తారు. ఇప్పుడు రేపు వాళ్ళు భయపడిపోతారు. నేను అనేది ఏంటి, ఈ రోజు భయపడతారు సాయి గారు, మీరు అన్నట్టే ఈ రోజు భయపడతారు. ఆఫ్టర్ 90 days అనుకోండి అతనికి డిఫాల్ట్ బెయిల్ ఉంటుంది, డిఫాల్ట్ బెయిల్ బయటకు వచ్చింది. కానీ ఏమంటే ఈ కోర్టులు అట్లాగా డేంజరస్ అన్నప్పుడు ఇప్పుడు గోద్రా కేసుల్లో లేకపోతే ఇట్లా ఏం చేశారు, బెయిల్ కింద కోర్టు ఇచ్చినా కూడా సుప్రీంకోర్టు అట్టిచ్చేస్తారా, మనిషి భయపడిపోవట్లేదా అని. ఐ అగ్రీ, బట్ అలా అని చెప్పేసి ఇంకొక వ్యక్తి యొక్క రైట్స్ ని కట్టెల్ చేయడానికి లేదు కదా. అంటున్నా అదే నేను అంటున్నా, ఎన్ని రోజులు కట్టెల్ చేస్తారు? ఇప్పుడు వాళ్ళు భయపడుతున్నారంటే ఇప్పుడు ఎంత ఎక్స్టెంట్, దేనికోసం భయపడుతున్నారు, ఆ నేచర్ కూడా చూసుకోవాలి. శిక్ష చేస్తే అయిపోతుంది ఎక్కడ మా ట్రయల్ ఇమీడియట్ 90 రోజులు కంప్లీట్ చేయండి, శిక్ష ఎలా పడుతుంది? 90 రోజుల్లో ట్రయల్ కంప్లీట్ చేయండి. ఈ కేసులో అట్లా సాధ్యమవుతుంది? హైలీ ఇంపాసిబుల్ అండి, హైలీ ఇంపాసిబుల్. హైపోథెటికేషన్ తప్పనిచ్చి ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే కాదు కదా, ఇప్పుడు ప్రజాప్రతినిధులు కాదు కాబట్టి ఇప్పుడు ఇంకోటి ఉంది, ఆయన అప్లికేషన్ పెట్టుకోవచ్చు, నేను ప్రజాప్రతినిధి కాదు, నా కేసులో మొత్తం నార్మల్ కోర్టు పంపిణీ చెప్పొచ్చు. ఇప్పుడు అతను ఈజ్ నాట్ ప్రజాప్రతినిధి. ఓన్లీ ప్రజాప్రతినిధుల కోర్టు అనేది ఏంటంటే ఎవరైతే లైవ్ లో ఉంటారో వాళ్ళకి మాత్రమే కోర్టు వర్తిస్తుంది. ద మూమెంట్ అతని పవర్ ఎప్పుడైతే దిగిపోతాడో హీ ఆల్సో బి కామన్, దాని అప్పుడు అతనికి ఆ జడ్జ్మెంట్ అప్లై అవ్వదు. సో ఇప్పుడు ఇతని మీద ఉన్న కేసులన్నీ మళ్ళీ నార్మల్ కోర్టుకి వెళ్ళాలి. చాలా మందికి తెలియక ఇంకా కేసులు పెండింగ్ ఉన్నాయి. ఎక్కడ తెలుసా మీకు, ఎక్స్ ఎమ్మెల్యేలు కూడా పెండింగ్ ఉన్నాయి. రీజన్స్ వాళ్ళకి తెలియదు, పాపం వాళ్ళ కౌన్సిల్స్ కూడా తెలియదు. అప్లికేషన్ వేసుకొని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వాళ్ళు యాక్చువల్ గా. ఎందుకు అంటే వాళ్ళు ఎక్స్ అని అయిపోయిన తర్వాత అయిపోయింది ఇంకా అక్కడ. ఆ డ్యూరేషన్ పీరియడ్ లో ఉంటేనే ఆ కోర్టుకి పవర్ ఉంటుంది. వన్స్ ఆ డ్యూరేషన్ అయిపోయిన తర్వాత హీస్ నాట్ ఎ ప్రజాప్రతినిధి, హీస్ నాట్ రిప్రజెంటేటివ్, దెన్ హౌ ఇట్ ఈస్ అప్లై. అతను కూడా కామన్ మ్యాన్. ఇప్పుడు ఈ రోజు వల్లభనేని వంశీ కూడా హీ ఈజ్ అ నార్మల్ పర్సన్, ఎందుకంటే హీఈస్ నాట్ ఎన్ ఎమ్మెల్యే. ఓడిపోయారు, సో ఓడిపోయి గత 5 years పీరియడ్. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పారంటే పొలిటికల్ ప్రామిసెస్, డొమెస్టిక్ ప్రామిసెస్ కెనాట్ బి ఎన్ఫోర్సబుల్ బై లా. ఎందుకు రీజన్ అంటే డొమెస్టిక్ ప్రామిసెస్ అనేది బంధువులు కుటుంబంలో జరిగేవి, అవి కామన్ జరుగుతుంటాయి. అలానే పొలిటికల్ ప్రామిసెస్ కూడా అనేది ఎక్స్పెక్టేషన్స్ మాత్రమే. 5 ఏళ్ళకి ఒకసారి ప్రజలకు నచ్చలేదంటే డిపెండ్, వాళ్ళకున్న ఒక ఆయుధం ఏంటంటే ఓట్. దాంట్లో కేసులు పెట్టడానికి కూడా లేదు. సో అలానే ప్రజాప్రతినిధుల కేసులన్నీ కూడా ఇప్పుడు మీకు ఆయన లేడు కాబట్టి నార్మల్ రెగ్యులర్గానే నడిచే అవకాశాలు అయితే ఉంటాయి. నాకు తెలిసినంత వరకు హైపోథెటికేషన్ తప్ప ఆయనని 1 year పెడతారు మీడియాలో. అవును కరెక్టే మీరు అనేది, నేను మీడియాలో నేను కూడా చూశాను ఈరోజు మార్నింగ్. ఆయన ఇంకా 6 నెలలు ఇక్కడి నుంచి మొదలైపోయింది, ఇక్కడి నుంచి యుద్ధం ప్రకటించేసాం, ఎన్ని నాన్ సెన్స్. ఈ మీడియాలో నాన్ సెన్స్ తప్పనిచ్చి అంత సినిమా లేదండి. మోస్ట్ ప్రాబబ్లీ నాకు తెలిసి ఆయన ఒక 10 days 15 days పెట్టగలుగుతారు. ఒకవేళ అంత కూడా అవ్వలేదు అనుకోండి, ఇంకొక 10 days ఎక్స్ట్రా పెట్టగలుగుతారు తప్పనిచ్చి. ఐ డోంట్ థింక్ సో మచ్ కంటిన్యూ అవుతుందని నేను అనుకోను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. ఓవరాల్గా వంశీ అయితే ప్రస్తుతం విజయవాడ సబ్ జైల్లో ఉన్నారు. తన విడుదల అన్నటువంటిది సాధ్యమా లేదా అసలు విడుదల చేయనీయకుండా ఎంతకాలం ఆపుతారు అనేది చూడాల్సి ఉంది.